మతస్థుల ఓట్లన్నీ పోలరైజ్ చేసుకొని ఇవి మన ముస్లిం క్రిస్టియన్ ఓట్లు పడకపోయినా పర్లేదు అన్న బీజేపీ స్ట్రాటజీ నేషనల్ వైడ్గా ఏది ఉందో అదే స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. అందుకని షర్మిల ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద చిన్న విమర్శ కూడా చేయని షర్మిల కూడా ఇది ఆంధ్ర మత సేన అని ఆమె పిలిచిందంటే అర్థమవుతుంది. అట్లాగే ఇతను సనాతన వీరమల్ల అని కూడా కొత్తగా పేరు పెట్టారు ఇతనికి, పవన్ కళ్యాణ్కి. సో మామూలుగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది, పొలిటికల్ పార్టీల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది పవన్ కళ్యాణ్కి. సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్కి ఆయన కాషాయం బట్టలు వేశారు, ఒక దాంట్లో చెగువేర పెట్టి ఇంకో దాంట్లో శూలం పెట్టి ఇలాగ ఇతను విచిత్రమైన కాంబినేషన్ అని చేశారు. అట్లాగే ఆయన గతంలో మాట్లాడిన విషయాలు కులం గురించి, భాష గురించి, మతం గురించి ఆయన గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు పక్క పక్కన పెడితేనే అర్థమవుతుంది. ఆ పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ వేరు వ్యక్తులేమో, ఇంత అపరిచితుడే సిగ్గుపడే అంత స్థాయిలో ఇతను మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో వాళ్ళ నాన్న మా నాన్నమ్మ ముట్టించిన దీపం దీనిలో సిగరెట్ ముట్టించుకొని వెళ్ళేవాడు, ఆయన దేవుణ్ణి నమ్మడు, కమ్యూనిస్ట్ అని చెప్పాడు. రెండో దాంట్లో ఏమో చిన్నప్పటి నుంచి మా నాన్న రామజపం నేర్పించాడు నాకు ఆరోగ్యం బాగాలేకపోతే కూడా మేము రామజపం చేశామని చెప్తున్నాడు. ఇలాగ అన్నిట్లో ఒక దాంట్లో ఏమో భాష మీరు తమిళోళ్ళని పొగుడుతున్నాడు. తమిళోళ్ళు చూడండి అందరూ ఒకటే ఈ భాషని వ్యతిరేకిస్తున్నారు, హిందూ ఇంపోజిషన్ని, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలంటున్నాడు. ఇప్పుడేమో వాళ్ళది హిపోక్రసీ అంటున్నాడు. ఇలాగా అంటే ఒక మిగతా రాజకీయ నాయకులు కూడా సిగ్గుపడే విధంగా పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలు చేయాలంటే ఇలా చేయాలి, అసలు సిగ్గు శరం రోషం మానం ఏమి ఉండద్దు, నువ్వేమన్నా మాట్లాడేసే, ఎప్పుడేమన్నా మాట్లాడేసి, నీకు ఏది అవసరం అది మాట్లాడేసే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ తయారయ్యాడు. నిజానికి ఆయన భిన్నమైన రాజకీయ నాయకుడు, మిగతా మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన డిఫరెంట్ అన్న దీన్ని బద్దలు కొట్టేశాడు పవన్ కళ్యాణ్ ఈ స్పీచ్తో. నేను కూడా అందరు రాజకీయాల కంటే ఘోరమైన వ్యక్తినే, నాకు అధికారమే పరమావధి, ఇంకే ఐడియాలజీ నాకు లేదు, నా ఐడియాలజీ అధికారమే అన్నది డిక్లేర్ చేసేసాడు. ఇది నిజానికి మంచిదే. పవన్ కళ్యాణ్ పట్ల భ్రమలు తొలగిపోవడం అనేది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అందరిలాగే రాజకీయ నాయకుడు, అతని గోల్ సీఎం కావడం. సీఎం కావడానికి ఏది అవసరం అయితే అది చేస్తాడు అతను. దాంట్లో అతనికి ఏ రకమైన ఐడియాలజీ లేదు. అతనికే కాదు, ఇవాళ ఏ పొలిటికల్ పార్టీకి ఏ రకమైన ఐడియాలజీలు లేవు. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అధికారమే, ఆయన సీఎం కావడమే పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. ఆయనదే కాదు, ఇవాళ ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఐడియాలజీ లేవు. అన్ని పొలిటికల్ పార్టీలకు కూడా అధికారమే పరమావధి, అధికారమే ఐడియాలజీ. ఎన్ని మాట్లాడినా కానీ ఇక్కడ ప్రాక్టికల్ పర్పస్లు కొన్ని ఉంటాయి. ఎందుకంటే అధికారం రావడానికి కూడా ఐడియాలజీ అవసరం అవుతుంది కొన్ని చోట్ల. అంటే మతతత్వం అవసరం అవుతుంది, భాషని ప్రేమించాలనే ఒక తత్వం అవసరం అవుతుంది, అంటే అధికారం కోసం ఐడియాలజీ అవసరం. సో అలాంటప్పుడు చంద్రబాబుకి ఒక రకమైన ఐడియాలజీ అవసరం, పవన్ కళ్యాణ్కి ఇంకొక రకమైన ఐడియాలజీ అవసరం. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ ఇప్పుడు ఒకటైపోయినాయి. కానీ చంద్రబాబుకి ఎంతో కొంత సెక్యులర్ ఐడియాలజీ అవసరం. దీనివల్ల ఇప్పుడు వీళ్ళిద్దరి ఐడియాలజీల మధ్య క్లాష్ అనేది ఏర్పడుతూ ఉంది. దీనివల్ల ఏదో కొంపలు మునిగిపోతాయని నేను అనుకోవట్లేదు కూటమి వల్ల. ఎందుకంటే పరస్పరం ఇద్దరికి ఒకరికొకరు అవసరం కాబట్టి వీళ్ళిద్దరు విడిపోయే ప్రసక్తి అయితే లేదు. అది ఎవరో రాసినట్టుగా భార్య భర్తలు కొట్టుకుంటూ కాపురం చేస్తారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా కొట్టుకుంటూ కాపురం చేయాల్సిందే, లేకపోతే జగన్ వస్తాడు. అందువల్ల ఇక్కడ ఘర్షణ ఐక్యత అంటారు, ఘర్షణ ఐక్యత అనేది జరుగుతూనే ఉంటది. ప్రజెంట్ అయితే ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. దీని నుంచి మళ్ళీ కొద్దిగా ఐక్యతలోకి వెళ్తారు, మళ్ళీ ఘర్షణ, ఇలా ఈ చట్టం జరుగుతూ ఉంటది. ప్రజెంట్ సార్ లోకేష్ డిప్యూటీ సీఎం కాకూడదు అని తెలుగుదేశంలో ఉండే సీనియర్ నేతలే వ్యతిరేకిస్తున్నారు సార్. ఎందుకని డిప్యూటీ సీఎం కాకూడదు అంటున్నారు లోకేష్? లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అని గత కొంతకాలంగా తెలుగుదేశంలో ఉండే పాలిట్ బ్యూరో మెంబర్లు కావచ్చు, ఎక్స్ మినిస్టర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా బాహాటంగానే గట్టిగానే ఇచ్చేశారు. చివరికి చంద్రబాబు ముందు కూడా టీజే భరత్ దావోస్లో కూడా లోకేష్ డిప్యూటీ సీఎం అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నాడు. లోకేష్ కూడా ఆ మధ్య విశాఖపట్నంలో అడిగినప్పుడు నేను డిప్యూటీ సీఎం కావాలని కోరుకోవట్లేదని ఎక్కడ చెప్పలేదు. దాని బదులుగా అతను ఏమన్నాడంటే రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, నాకు పదవులు ముఖ్యం కాదు, చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటాను. మామూలుగా నేను నిన్న కూడా చెప్పాను, ఎవరైనా ఇలాగే చెప్తారు. అంటే వాళ్ళకి కావాలనుకున్నప్పుడేమో బాధ్యత, వద్దనుకున్నప్పుడు పదవి, అలా అయిపోతుంది.
సో అలా చెప్పాడు. అట్లాగే చంద్రబాబు కూడా ఎక్కడ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలా కాదా అనేది ఎక్కడ మాట్లాడలేదు. కాకపోతే అధికారికంగా తెలుగుదేశం ఆఫీస్ నుంచి వీళ్ళందరికీ ఆదేశాలు వచ్చాయి, మీరు డిప్యూటీ సీఎం విషయం ఎక్కడ మాట్లాడకండి అని. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులే మాట్లాడడం మొదలుపెట్టారు. దాని తర్వాత జనసేన నుంచి, ఎందుకంటే ఎప్పుడైతే డిప్యూటీ సీఎం, అసలు డిప్యూటీ సీఎం అనే మాట ఎందుకు వచ్చింది లోకేష్కి అంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ తన పని తను చేసుకుని వెళ్లకుండా, ఒక మినిస్టర్ లాగా బిహేవ్ చేయకుండా, అతను ఒక రాజ్యాంగేతర శక్తిలాగా బిహేవ్ చేస్తూ, ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా, ఒక జగన్ చేయాలని పని పవన్ కళ్యాణ్ చేస్తూ, ఎందుకంటే కూటమిలో సమస్యలు వస్తే వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోంశాఖలో పోలీసులు ఎక్కడో సరిగా బిహేవ్ చేయలేదు, అప్పుడు ఆయన ఏం చేయాలి? ఆ శాఖ అధికారులతో మాట్లాడచ్చు, లేదా ఆ మంత్రి పేషితో మాట్లాడచ్చు, లేదా డైరెక్ట్గా మంత్రితో కూడా మాట్లాడాలి. ఈయన మాట్లాడతానంటే ఏ మంత్రి కూడా దీని పరిస్థితి ఏమి ఉండదు. సో ఆయన అప్పుడు కూడా వినకపోతే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళచ్చు. ఇట్లా నేను చెప్తున్నాను, వినట్లేదు, మీరు మాట్లాడండి. అప్పుడు చంద్రబాబు ఇది కదా ఒక కూటమిలో జరగాలన్న ఒక వ్యవహారం. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయట్లేదు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? మొన్న పిఠాపురం ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా పిఠాపురంలో కేసులు అక్రమాలు జరుగుతున్నాయి, గాంజా ఉంది, మా వాళ్ళు కేసులు పెడితే తీసుకోలేదు, పోలీసులు స్టేషన్లో పంచాయతీలు చేస్తున్నారు అని ఓపెన్గా మాట్లాడు. అది నువ్వు మాట్లాడాల్సింది ఎవరిని? అక్కడ ఉన్న డిఎస్పీనో లేకపోతే అక్కడ ఎవరు ఇన్ఛార్జో వాళ్ళతో మాట్లాడచ్చు, లేదు ఎస్పీతో మాట్లాడచ్చు. లేదు నీకు ఎస్పీతో మాట్లాడడం నామోషి అనుకుంటే, మంత్రి కదా నేనేంది ఎస్పీతో మాట్లాడి, నువ్వు ఎవరినో ఒకరిని మాట్లాడించవచ్చు పేషీలు. అది కూడా లేదంటే డైరెక్ట్గా డీజీపీతో మాట్లాడచ్చు. నీకు అది కూడా నామోషి అనుకుంటే హోమ్ మినిస్టర్తో మాట్లాడు. ఇది కదా ప్రొసీజర్. ఇది వదిలేసి ఓపెన్గా ఎందుకు మాట్లాడుతున్నాడు? జగన్ మాట్లాడుతుంటే అర్థం చేసుకోవచ్చు, షర్మిల మాట్లాడితే ప్రతిపక్షాలని అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎందుకు అట్లా ప్రతి అంశం గతంలో ఆమె అనిత విషయంలో కానీ, తర్వాత లడ్డు విషయంలో కానీ, తిరుపతి లడ్డు విషయంలో కానీ, తర్వాత కాకినాడ షిప్ విషయంలో కానీ, తర్వాత తొక్కిసలాట విషయంలో కానీ, తర్వాత పిఠాపురం విషయంలో కానీ, ఆ కడప జిల్లాలో ఒక అధికారిని వైసీపీ వాళ్ళు కొట్టినప్పుడు కానీ, ఇవన్నిట్లో కూడా ఇతను వెళ్ళిపోయి ఈ ప్రభుత్వంలో జరిగే తప్పుల మీద తన గలం వినిపిస్తున్నాడు. నిజంగా ప్రజల కోసం ఇదన్నీ చేస్తున్నాడు అంటే కూడా డౌటే నాకు. ఎందుకంటే ప్రజల కోసం ప్రధానంగా ఏం చేయాలి? 6 గ్యారంటీల అమలు మీద ఇతను పోరాడాలి. అది కదా చేయాలి. ఎందుకంటే ప్రజలకు అది కదా వీళ్ళు హామీలు ఇచ్చారు. నేను గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ అనేక చోట్ల చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు చేతులు ఎత్తేసాడు. ఒక్క వృద్ధాప్య పింఛన్లు అవి కూడా కట్ చేశారు. వృద్ధాప్య పింఛన్ తప్ప ఇంకేది అందట్లేదు. డబ్బులు లేవు, నేను డబ్బులు వస్తే ఇస్తానని ఓపెన్గా కూడా చంద్రబాబు చెప్పేశాడు. మరి దీన్ని మాట్లాడాలి కదా. ప్రజలకి అన్యాయం జరుగుతుంది, మనం హామీలు ఇచ్చాం కదా, మనం ఎందుకు నెరవేర్చట్లేదని ఏం నిలదీయకుండా కావాలనే ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టి, అది కూడా లోకేష్ యాక్టివ్గా ఉన్న చోటే అటాక్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు మొన్న తొక్కిసలాట, తిరుపతి తొక్కిసలాటలో కూడా టీటీడీ చైర్మన్ రిజైన్ చేయాలని చెప్పడం అంటే, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పెట్టింది లోకేష్. ప్రధానంగా నియామకాలన్నీ లోకేష్ కంట్రోల్లో ఉన్నాయి. గవర్నెన్స్ అంతా కూడా డే టు డే గవర్నెన్స్ ఆల్ మినిస్టర్లకు సంబంధించి ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ లోకేష్ కంట్రోల్లో ఉంది. ఒక రకంగా లోకేష్ సకల శాఖ మంత్రిగా పనిచేస్తుంది. దీన్ని బ్రేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇది ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. అట్టని పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి, కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనక మోడీ, అమిత్ షాలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే వాళ్ళ రంగంలో దిగుతారు. ఈ ఇబ్బందితో చంద్రబాబు చాలా సతమతమవుతున్నాడు. అందుకని చంద్రబాబే ఇది రెచ్చగొట్టాడని కూడా పుకార్లు ఉంది. ఏదేమైనా ఇతన్ని డిప్యూటీ సీఎంగా ఉంచితే, ఒకడే ఉంటే ఇబ్బంది కాబట్టి లోకేష్ను కూడా చేస్తే కొంత బ్యాలెన్స్ అవుతుంది కదా అనేది ఇప్పుడు వస్తున్న డిమాండ్. కానీ దీనికి ఇప్పుడు కొత్తగా విచిత్రంగా